హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ డబుల్ హెడర్ లో సెకండ్ మ్యాచ్. మరి బిర్యానీయా సాంబారా అనే రీతిలో మూడు ఎవరు మూడులో ఉన్నారు, ఎవరికి మూడు. ఎందుకంటే ఇద్దరు కూడా 5 మ్యాచెస్ ఆడితే 3 మ్యాచెస్ లాస్ అయ్యారు, 2 మ్యాచెస్ విజయం సాధించారు. ఆ తర్వాత మూడు ఎవరికి రాబోతుంది, ఎవరు గెలవబోతున్నారు, సాంబారా బిర్యానీ అన్న రీతిలో మ్యాచ్ జరగబోతుంది. హై టెన్షన్, హై పంచువాలిటీ, హై పంచ్ ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే ఉప్పల్ ప్యూర్ బ్యాటింగ్కి అనుకూలంగా ఉండే పిచ్, కండిషన్స్ కూడా బ్యాటర్స్కి బాగా అనుకూలంగా ఉంటాయి. ఇరు జట్లలో మంచి హిట్టర్స్ ఉన్నారు. అదేవిధంగా లాస్ట్ మ్యాచ్లో అన్బీటెడ్గా ఉన్నటువంటి ఆర్ఆర్ని వాళ్ళు మంచి కొత్త పేసర్స్తో ఓడించి హైదరాబాద్ జట్టు కూడా మంచి ఫుల్ ఫ్లెడ్ ఫామ్ లో ఉన్నారు. వేసుకుందాం చూసుకుందాం అనే రీతిలో ఉన్నారు. ఇటువైపు వరుసగా 2 విజయాలతో చెన్నై సూపర్ కింగ్స్ ఓకే మేము విక్టరీస్ సాధిస్తున్నాం, ఇంకా సంజు ఫామ్ లోకి వచ్చాడు, ధోని కూడా రాబోతున్నాడు, ఇంకా మాకు ఎదురు లేదు అన్న రీతిలో వాళ్ళు ఉన్నారు. ఇరు జట్లలో కొన్ని సమస్యలు ఉన్నాయి, కొన్ని విజయాలు వచ్చాయి. ఆ విజయాల తర్వాత ఇక్కడ 3 ఎవరికి ఉంటుంది, 3 ఎవరికి రాబోతుంది, 3 ఎవరికి తెప్పిస్తారు అనే రీతిలో మ్యాచ్ అయితే జరగబోతుంది. హైదరాబాద్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్ వరకు కూడా వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ కాస్త వీక్ గా ఉందనిపించింది. కానీ ఎప్పుడైతే ఆ యువ బౌలర్స్ ఇద్దరు కూడా పర్ఫిల్ అదేవిధంగా హుస్సేన్ ఇద్దరు వచ్చేసి 4 వికెట్స్ తో లాస్ట్ మ్యాచ్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారో అమాంతం ఆ ఎస్ఆర్హెచ్ యొక్క గ్రోత్ అనేది పెరిగిపోయింది. వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ సెట్ అయిపోయింది అనిపిస్తుంది. అబ్బో బౌలింగ్ చూస్తే బాగా ఉంది, బ్యాటింగ్ అరవిర భయంకరంగా ఉంది అనే రీతిలో వాళ్ళ టీం సెట్ అయిపోయింది. బ్యాటింగ్ లో వాళ్ళకి పెద్ద సమస్యలు లేవు. వికెట్స్ పడుతున్నా ఒక స్టార్టింగ్ లో టపీ వికెట్స్ పడ్డా కానీ వాళ్ళ బ్యాటర్స్ ఎవరో ఒకరు రాణిస్తున్నారు, భారీ స్కోర్లు పెడుతున్నారు. 200 అనేది వాళ్ళు కామన్ గా పెడుతూ వెళ్ళారు. ఇషాన్ కిషన్ మంచి ఫామ్ లో ఉన్నాడు, అభిషేక్ శర్మ కొంచెం టచ్ లో ఉన్నాడు, ట్రావిస్ హెడ్ టచ్ లో ఉన్నాడు, క్లాసన్ టచ్ లో ఉన్నాడు. వాళ్ళకి అవసరమైనప్పుడు వర్మ ఇస్తున్నాడు పరుగులు. వీళ్ళకి ఎటు తిరిగి బౌలింగ్ లో కొన్ని సమస్యలు ఉండేవి. ఆ సమస్యలు కూడా లాస్ట్ మ్యాచ్ లో కొంచెం వరకు తీరిపోయాయి. అదే కన్సిస్టెన్సీని ఈ యువ బౌలర్లు ఇద్దరు, హుస్సేన్ అదేవిధంగా పర్ఫిల్ ఇద్దరు కూడా కొనసాగిస్తే మాత్రం హైదరాబాద్ కి ఇక్కడ కూడా తిరుగులేదు అని చెప్పొచ్చు. ఎట్ ఏ టైం చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే వాళ్ళకి కొన్ని గాయాలు అనేవి ఇబ్బంది పెడుతూ వచ్చాయి. వాళ్ళకు బెస్ట్ బౌలర్ గా అంతో ఇంతో పర్ఫార్మెన్స్ ఇస్తున్న ఖలీల్ అహ్మద్ పూర్తి స్థాయిగా ఇంజూర్ అయిపోయి రూల్డ్ అవుట్ అవ్వడం అనేది వాళ్ళకు ఒక పెద్ద షాక్. ఎందుకంటే వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ హైట్ ఉంటాడు, లెఫ్ట్ హ్యాండ్ స్వింగ్ స్టార్టింగ్ లో స్వింగ్ రాబడతాడు, మంచి వికెట్స్ ఇస్తున్నాడు. కాబట్టి అలాంటి బౌలర్ వాళ్ళకి టీంకి దూరం అవడం అనేది చెన్నై సూపర్ కింగ్స్ కి కొంతవరకు కలవరపెడుతుంది. ఆ తర్వాత ధోని ఈ మ్యాచ్ లో వస్తాడా రాడా అని కన్ఫ్యూజన్ ఉంది. ఆల్మోస్ట్ రాకపోవచ్చు అనే వార్తలు అయితే ఉన్నాయి. కానీ ధోని వస్తాడనే టికెట్స్ రేట్లు పెంచారు, ఆ టికెట్స్ బాగా సేల్ అయ్యాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి. చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే సంజు మంచి టచ్ లో ఉన్నాడు, మంచి ఫామ్ లో ఉన్నాడు, కాంట్రిబ్యూషన్ ఇస్తున్నాడు. సర్ఫరాజ్ మంచి టచ్ లో ఉన్నాడు, సర్ఫరాజ్ నుంచి పరుగులు వస్తున్నాయి. అవసరమైనప్పుడు శివం దూబే నుంచి హిట్టింగ్స్ వస్తున్నాయి. కానీ వాళ్ళ ఓపెనింగ్ జోడీలో రుతురాజ్ గైక్వాడ్ ఎంతవరకు రాణిస్తాడు? అతడిపై ప్రెషర్ ఉంది. 2 విజయాలు సాధించినప్పటికీ అతడి బ్యాటింగ్ విధానంలో కొంచెం లోపం ఉంది. స్ట్రైక్ రేట్ ఆడట్లేదు, అదేవిధంగా త్వరగా అవుట్ అవుతున్నాడు. ఇవన్నీ తనని పైన క్రిటిసైజ్ అని ఉంది. కాబట్టి ఆ క్రిటిసిజ్ నుంచి ఇక్కడ నుంచి తప్పించుకోవాలి, ఇక్కడ ఏం చేయాలనే ఆలోచనలో ఉంటారు. ఇతని ప్లేస్ లో లేదంటే ఆయుష్ మాత్రేని ఓపెనర్ గా ప్రమోట్ చేసి ఆయుష్ మాత్రేని ఓపెనర్ గా పంపించి రుతురాజ్ని ఫస్ట్ డౌన్ పంపించాలనే ఆలోచన కూడా చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ చేస్తున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఆ వార్తల తర్వాత వీళ్ళ బ్యాటింగ్ భారం అంతా కూడా మొదట్లో సంజు శాంసన్ మీదనే ఎక్కువగా ఉండబోతుంది. ఎందుకంటే మిగతా బ్యాటర్స్ అందరు కూడా ఎంతవరకు రాణిస్తారు అనేది వీళ్ళకి కొంత అటు ఇటు డైలమా అయితే ఉంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ బ్యాటింగ్ సంజు మీదనే నడుస్తుంది. సంజు తర్వాత బ్రావిస్ కానీ అదేవిధంగా దూబే కానీ వీళ్ళు ఎంతవరకు కాంట్రిబ్యూషన్ ఇస్తారు, మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ లో సర్ఫరాజ్ నుంచి మంచి ఇన్నింగ్స్ ఏమైనా మరొకసారి వస్తాయా రాదా అనే ఆలోచన అయితే చెన్నై సూపర్ కింగ్స్ కి ఉంటుంది. వీళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ తీసుకుంటే ఓవర్టన్ కానీ అదేవిధంగా లాస్ట్ మ్యాచ్ లో అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసినటువంటి వాళ్ళ బౌలర్స్ అందరూ కూడా ఇక్కడ ఎంతవరకు రాణిస్తారు అనేది చూడాలి. వీళ్ళకి
ఎప్పుడైతే గుర్గిరాజ్ సింగ్ ఇలాంటి పేసర్స్ కొంచెం టాల్ పేసర్స్ వచ్చారో కొంచెం బెటర్ గా అనిపిస్తుంది. కాకపోతే బౌలింగ్ డిపార్ట్మెంట్ తీసుకుంటే ఆ చెన్నై సూపర్ కింగ్స్ కంటే కూడా ఎస్ఆర్హెచ్ కొంచెం బెటర్ గా అనిపిస్తుంది. వాళ్ళ బ్యాటింగ్ ఇంకా బెటర్ గా ఉంది కాబట్టి వీళ్ళు భారీ స్కోర్లు పెడితే మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ ఇక్కడ ఒక మంచి విక్టరీ సాధించాలనే ఆలోచనలో వీళ్ళు ఉంటారు. అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్స్ వీళ్ళ బ్యాటింగ్ ఓకే పర్లేదు, కానీ బౌలింగ్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది, బౌలింగ్ లో వీళ్ళు ఎంతవరకు ఇక్కడ కాంట్రిబ్యూషన్ ఇవ్వగలుగుతారు, ఎంతవరకు హైదరాబాద్ బ్యాటర్స్ ని ఆపగలుగుతారు, అభిషేక్ శర్మ అదేవిధంగా ట్రావిస్ హెడ్ ని ఓపెనింగ్ లోనే ఎలా వికెట్స్ తీస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఖలీల్ అహ్మద్ కూడా రూల్డ్ అవుట్ అయి ఉన్నాడు కాబట్టి కొన్ని ఇబ్బందులు అయితే వస్తాయి. ఆ ఇబ్బందులను ఎదుర్కొంటూ ఆ చెన్నై సూపర్ కింగ్స్ ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ ఓపెనర్స్ ఇద్దరిని అదేవిధంగా మిడిల్ ఆర్డర్ ని క్లాసన్ ని వీళ్ళందరినీ ఎలా ఆపుతారు అనే దానిపైన మ్యాచ్ రిజల్ట్ ఉంటుంది. 3 ఎవరికి ఉంటుంది, 3 ఎవరు గెలవబోతున్నారో చూద్దాం. హైదరాబాద్ లో ఈ సాటర్డే డబుల్ హెడర్ లో మంచి హైప్ అయితే ఉండబోతుంది. బాగా ఎండ అయితే మార్నింగ్ చంపుతుంది. ఆ తర్వాత ఈవినింగ్ వీళ్ళు పరుగులతో హైప్ తో ఎంతగానో చంపేస్తారు ప్రేక్షకులను చూద్దాం. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.